changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యాన్ని క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి నిక్షిప్తతను తెలుసుకుంటున్నాం కదండి. ఈ దినము ఎజ్రా గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎజ్రా గ్రంథంలో ఏ విధంగా పేర్కొనబడ్డారు, దాగి ఉన్న మర్మాలేంటో సత్యాలేంటో వాక్యపు వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎజ్రా గ్రంథము దాదాపుగా ఎజ్రా గ్రంథంలో రాయబడిన విషయాలు యూదా ప్రజలు బబులోను యొక్క చెరను ముగించుకున్న తర్వాత జరిగిన విషయాలను లిఖింపబడిన చారిత్రాత్మక పుస్తకంగా గమనిస్తూ ఉంటున్నాం. హీబ్రూ బైబిల్‌లో తనాక్ అనే పేరుతో పిలుస్తూ తా అంటే తోరా అని, నా అంటే నబి అని, ఖా అంటే కెతుబీం అని గమనిస్తున్నాం. కెతుబీం అనగా కావ్య గ్రంథాలు లేదా హిస్టారికల్ రైటింగ్స్ కానీ లేదా పొయిటికల్ రైటింగ్స్ గానీ ఈ యొక్క కెతుబీం జాబితాకు చెందిన పుస్తకాలుగా గమనిస్తుంటున్నాం. ఈ ఎజ్రా గ్రంథం అని కూడా ఇది చారిత్రాత్మక లేదా చరిత్రను తెలియచేసే ఒక పుస్తకంగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ యొక్క పుస్తకంలో ఎటువంటి చరిత్ర రాయబడింది అనంటే, క్రీస్తు పూర్వము 597 సంవత్సరంలో బబులోనీయులు యూదా ప్రజల మీదకు దండెత్తి వారిని బబులోను చెరలోనికి దాస్యముగాను, బబులోనులో బానిసగా వారిని తీసుకుపోయినట్లుగా చరిత్రలో గమనిస్తున్నాం. క్రీస్తు పూర్వము 538 సంవత్సరంలో వారికి ఆ బబులోను చెర 70 సంవత్సరాల చెరను వారు ముగించుకున్న తర్వాత అన్యరాజైన కోరేషు ఏలుబడిలో తమ తమ ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతి పొందుకున్నారు. అయితే బబులోనులు వెళ్తూ బబులోనీయులు యూదా ప్రజలను చెరగొను వెళుతూ ఉన్నప్పుడు సొలొమోను కట్టించిన దేవుని మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ధ్వంసం చేయబడిన మందిరాన్ని తిరిగి కట్టించాల్సిన బాధ్యత లేదా కట్టుకోవాల్సిన బాధ్యత తిరిగి వచ్చిన యూదా ప్రజల మీద ఉన్నది. సరిగ్గా అదే కాలంలో ఎజ్రా అనబడిన శాస్త్రి లేదా దేవుని యొక్క యాజకుడు అనొచ్చు, లేదా దేవుని యొక్క శాసనాలను ప్రజలకు చదివి వినిపించే ఈ యొక్క ఎజ్రా, దైవజనుడైన ఈ ఎజ్రా ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన కొంతకాలం ముందుండి మందిరాన్ని కట్టించడంలో ప్రముఖ పాత్ర వహించినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నిక్షిప్తమై ఉన్నారనే సత్యాన్ని మనందరం కూడా తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. ఎలాగ నిక్షిప్తమై ఉన్నారు అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు విమోచించువాడుగా నిక్షిప్తమై ఉన్న సంగతిని మనమందరం కూడా తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. బబులోనుల యొక్క బానిసతనం నుంచి విడిపించింది దేవుడే, పంపించింది కూడా దేవుడే. ఎందుకు బబులోను యొక్క బానిసతనంలోనికి దేవుడు నడిపించాడంటే, ప్రజలు మాట వినని కారణాన్ని బట్టి వారి జీవితాల్లో వారు బబులోను బానిసత్వాన్ని అనుభవించి ఉన్నారు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఆయా సందర్భాల్లో దేవుని మాట విననొల్లని ప్రజలను, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు గాని, యూదా ప్రజలను గాని దేవుడు మాట వినకపోతే అన్య రాజులకు లేదా శత్రు చేతికి వారిని అప్పగించడం అనేది పాత నిబంధనల్లో పరిపాటిగా లేదా విరివిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. యూదా ప్రజలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉంటున్నప్పుడు బబులోను యొక్క బానిసతనంలో వారు ఉన్నారు. 70 సంవత్సరాల బానిసతనం అయిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని కట్టించుకునే ఆ క్రమంలో ఈ యొక్క సంఘటనలన్నీ కూడా రాయబడినాయి. అయితే వారు విడిపించబడడానికి కూడా అన్యరాజైన కోరేషు ఎవరైతే ఉన్నారో ఆ కోరేషు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడే వారిని విడిపించకపోతే, దేవుడే వారిని ఆ యొక్క బానిసతనం నుంచి ఆయన చిత్తం లేకపోతే వారు ఖచ్చితంగా ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి వారు విడుదల పొందేవారు కానే కాదు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారంటే, ఎజ్రా గ్రంథం 3-6 అధ్యాయాలు మనం చదవగలిగినట్లయితే ఆ అధ్యాయాల్లో ఉన్న సారాంశం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజమైన దేవాలయంగా ఉన్నట్లుగా గమనిస్తుంటున్నాం. అంటే ఎజ్రా గ్రంథంలో వారు దేవాలయం కట్టుకోవడానికి పూనుకున్నారు. దేవాలయం కట్టుకోవడానికి వారి కష్టం వారు ఒక ప్రక్క చేతి పని చేస్తూ కష్టపడుతున్నారు. ఇంకో ప్రక్క అదే చేతి పని అనగా మరొక చేతితో వారు దేవుని మందిరాన్ని, ఇటుకలు ఇవన్నీ మోయడం కానీ వీటన్నిటిని కూడా చేసే ప్రయత్నం చేసి ఉంటున్నారు ప్రియులారా. ఓకే, యూదా ప్రజలు మరలా తిరిగి వచ్చి దేవుని మందిరాన్ని కట్టుకున్నారు. అయితే
అసలైన దేవుని మందిరం ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు గూడా దేవుని మందిరం అనబడిన తన శరీరాన్ని, నా శరీరాన్ని ఈ యొక్క లేదా ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో దీన్ని మరలా తిరిగి కడతానంటే, ఆ రోజుల్లో ఉన్న చాలామంది పరిసయ్యులకు ఏంటి ఈ దేవాలయాన్ని 3 రోజుల్లో తిరిగి కడతావా? 40 సంవత్సరాలు పైబడి మా ప్రియులు లేదా మా యొక్క పితరులు అన్ని సంవత్సరాలు కష్టపడి సుందరమైన ఈ దేవాలయాన్ని కడితే, పడగొడితే 3 దినాల్లో కడతావా అని కేవలం శారీరక సంబంధమైన మందిరాలుగానే లేదా అక్షరార్థము మెటీరియలిస్టిక్ టెంపుల్ గురించి ఆలోచించారు గానీ, ద రియల్ టెంపుల్, ద ట్రూ టెంపుల్ గురించి ఆలోచించలేకపోయారు. సో, నిజమైన మందిరం లేదా నిజమైన మందిరం ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారనే సత్యాన్ని మనందరం గూడా తెలుసుకున్న బద్దులమై ఉంటున్నాం ప్రియులారా. వాక్యం ఉంటున్న నీ నా జీవితాల్లో ఇటువంటి సర్వసత్యాలు మనందరం కూడా తెలుసుకోవాలి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఉన్నారు అనంటే, ఆయన మెస్సయ్యగా రాబోతున్న మెస్సయ్య యొక్క ఛాయగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. శాసనాలన్నీ గూడా ఎవరి గురించి చెప్పబడినయో, శాసనాలన్నీ గూడా ఎవరి గురించి రాయబడినయో, ఎవరి గురించి ప్రవక్తలు ప్రవచించారో, ఎవరి గురించి ప్రవక్తలందరూ గూడా ఆయన వస్తాడు, విడిపిస్తాడని ఎవరి గురించి ప్రవక్తల ప్రవచనాలు ఉన్నవో, ఆ ప్రవచనాల నెరవేర్పే మెస్సయ్య అని, ఆ దినాల్లో మెస్సయ్య రాబోతాడని చాలామంది నమ్మారు. ఆ మెస్సయ్య అని యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తనబడిన మెస్సయ్య మాకొస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ తెలియజేస్తాడని సమరయ స్త్రీ చెప్పింది. ఎవరు సమరయ స్త్రీ? అంటరాని వ్యక్తి కాదా? సమరయ స్త్రీ ఎవరు? ఆమె పేరులోనే సమరయ అనే ప్రాంతం ఉంది. లేదా సమరయ ప్రాంతానికి చెందిన స్త్రీ. అనగా యూదులకు, సమరయులకు సాంగత్యం లేని ఆ స్త్రీలో లేదా యూదులకు, సమరయులకు సాంగత్యం లేని ఆ దినాల్లో సమరయుల్లో కూడా దేవుని కొరకు నిరీక్షించే వారున్నారంటే అర్థం చేసుకోవచ్చు. యూదులు నమ్మారు, యూదులు నిరీక్షించారంటే ఒక అర్థం ఉంది. ఎందుకనంటే యూదులు గాబట్టి రాబోతున్నవాడు యూదా గోత్రం నుంచి వస్తాడు గనక మెస్సీయ గురించి యూదులు నిరీక్షించాల్సిన అవసరత ఉంది గనక వాళ్ళు నిరీక్షించారనుకోవచ్చు. కానీ సమరయులకి ఏం సంబంధం? సమరయులు ఎందుకు వెయిట్ చేయాలి? సమరయులకి ఎవరు ఇటువంటి థియాలజీని చెప్పారు? సమరయులకి ఏం అవసరం మెస్సీయ కొరకు ఎదురు చూడడం? ఎవరైతే యూదులు నమ్మిన వారు, ఎవరైతే ఉంటారో వారు మాత్రమే మెస్సీయ గురించి ఆలోచన గాని, దృక్పథం గాని కలిగి ఉండేవారు. కానీ అణగార్చబడిన సమాజంలో వెలివేయబడిన సమరయ స్త్రీ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూసింది. ఆ మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారుగా మనం గమనిస్తుంటున్నాం. ఎజ్రా గ్రంథంలో గూడా వారందరూ గూడా మెస్సయ్య కొరకు ఎదురు చూసినట్టుగా దేవాలయంలో ప్రతిసారి వారు నడిపింపబడినప్పుడు లేదా దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవాలయాన్ని వారు కట్టుకుంటున్న ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా ఆ మెస్సయ్య అనే యేసుక్రీస్తు ప్రభువారుగా గమనిస్తుంటున్నాం. నాలుగవదిగా యెజ్రా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి నిక్షిప్తత ఎలాగనుంది అనంటే, ఆయన నిజమైన ఆరాధికుడుగా మనం గమనిస్తుంటున్నాం. ప్రజలు దేవుని మందిరాన్ని కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత వారు దేవుని మందిరాన్ని చక్కగా, గొప్పగా చాలా ఉన్నతంగా, చాలా అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియను వారు ప్రారంభించారు. ఆ దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియను మనం ఆలోచన చేస్తే ఎంత వైభవంగా, ఎంత క్రమశిక్షణతో ఆ మందిరాన్ని నలువైపులా వారొచ్చి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించి దేవుణ్ణి ఆరాధించారు. సో, నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధన వీరుడుగా లేదా ఆరాధనకు అర్హుడుగా, యోగ్యుడుగా, పూజ్యుడుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సమరయ స్త్రీతో కూడా దేవుడు మాట్లాడుతూ, "అమ్మా మీరు ఒక కాలమున మీరు మీకు తెలియని వాటిని మీరు ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన వాటిని ఆరాధిస్తాం" అన్నప్పుడు, ఎవరైనా సరే తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలని లేఖనం చెప్తుంది అని చెప్పేసి, అక్కడ లేఖన భాగాలను మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో, నువ్వు నేను గూడా ఎవరిని ఆరాధిస్తున్నాం అంటే తండ్రిని అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధింపవలసిన వారమని. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయనను హెచ్చించి ఉన్నాడు. అందరికంటే గొప్పగా ఆయన నామం హెచ్చింపబడింది. యేసు నామంలోనే అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామంలోనే ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆరాధనకు అర్హుడుగా, యోగ్యుడిగా, పూజ్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రియే అన్ని నామముల కంటే పైనామముగా యేసు నామమును ఉంచి ఉన్నాడు ప్రియులారా. నిజమైన ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. వారు దేవుని మందిరాన్ని కట్టించారు, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు, ఆరాధించారు. ఆ ఆరాధనకు యోగ్యుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. నీ జీవితంలో నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? చాలామంది అందాన్ని ఆరాధిస్తారు, తారలను ఆరాధిస్తారు. చాలామంది రకరకాల సినీ తారలను ఆరాధిస్తారు. కొంతమంది వారికి రాజకీయ నాయకులు ఆరాధ్య దైవంగా మారుతూ ఉంటారు. నీ ఆరాధ్య దైవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనీయుడుగా, పూజ్యనీయుడుగా, కీర్తనీయుడుగా, ఆయన మహోన్నతుడుగా, మహిమాన్వితుడుగా ఉన్నాడు.
అట్టి దేవుణ్ణి నీ జీవితంలో ఏనాడైనా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించిన అనుభవాలు నీలో ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధన వీరుడుగా ఉన్నాడు. అందుకనే వేవేల దూతలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత పూజింపబడుతున్న దేవుడు మన కొరకు ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యంలో మనం ఆయన్ని స్తుతించబోతూ ఉన్నాం. అందరం కూడా మన కిరీటాలు ఆయన ముందు పడవేసి మనందరం కూడా ఆరాధించే దినాలు రాబోతున్నాయి ప్రియులారా. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరాధన వీరుడుగా ఉన్నాడు. మొదటిగా ఆయన విడిపించే దైవము. రెండవదిగా ఆయన ఎటువంటి దైవముగా లేదా ఆహ్, ఎటువంటి యొక్క నిక్షిప్తతను ఆయన ఎజ్రా గ్రంథంలో కలిగి ఉన్నారు అనంటే, ఆయన నిజమైన దేవాలయంగా. మూడవదిగా ఆయన మెస్సయ యొక్క ఛాయగా మనం గమనిస్తూ, నాలుగవదిగా ఆయన నిజమైన ఆరాధికుడుగా, ఆరాధ్య దైవంగా పిలువబడి ఉన్నాడు. దేవుడిట్టి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా ప్రియులందరినీ మాటలు వింటూ ఇన్ని చక్కటి మాటలు తెలుసుకొని ఉన్నారు. వారి జీవితాల్లో నిన్ను ప్రభు ఆరాధ్య దైవంగా ఏర్పరచుకున్నట్లుగా, వారి జీవితాల్లో బంధకాల్లో ఉన్న వారిని విడిపించమని అడుగుతున్నాను తండ్రి. వారి జీవితాల్లో నిజమైన దేవాలయంగా మీరుండి, అయా దేవునైనా మా జీవితాల్లో ప్రభా నిన్ను కలిగి ఉండడాన్ని బట్టి నిజమైన దేవాలయంగా మీరు మిమ్మలను ఆరాధించడాన్ని బట్టి అనేక మేలులు, అద్భుతాలు పొందుకున్నట్లుగా నీ కృపను సహాయతను దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. changing me and changing